ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కనుక మీలో ఉంటే అందరూ మంచి వాళ్ళే, మంచిగా చదువుతారు. ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే ఇక్కడ చదువుకునే వల్ల మంచిగా రియల్గా. ఎందుకంటే మా పిల్లలు చూస్తున్నాం కదా మేము, వాళ్ళు అంత బయాట్ అంటే జ్ఞాపకం చేయడం, ఎప్పుడు చదువుతూనే ఉంటారు, ఎప్పుడు చదువుతూనే ఉంటారు. దాన్ని బాగా జ్ఞాపకం చేస్తేనే జ్ఞాపకం ఉంటుంది. మీరు అట్లా కాదు, ఒకసారి రెండుసార్లు చదివినా కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళకంటే మీకు నాలెడ్జ్ బాగుంది. దాన్ని మీరు సక్రమమైన మార్గంలో ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలి. చూస్తున్నాం కదా మేడం, చాలా లాంగ్ నుంచి వచ్చి కూడా సెలవు పెట్టకుండా వస్తున్నాను. నేను రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక అనుకుంటాను, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మేడం స్కూల్లోనే ఉంటారు, మళ్ళీ నేను ఇంటి నుండి స్కూల్కి వచ్చేసరికి కూడా స్కూల్లోనే ఉంటారు మేడం ఇంటికి వెళ్తురా లేకుంటే ఇక్కడే ఉంటురా ఏందన్నట్టుగా అనిపిస్తుంది. ఒక అర్ధగంట ముందు వచ్చి చూద్దామన్నా కూడా, అర్ధగంట ముందు వచ్చినా కూడా ఆల్రెడీ మేడం వచ్చే ఉంటారు. మళ్ళీ పిల్లలకు చెప్పడం, ఖాళీగా ఉండకుండా అందరినీ కూర్చోబెట్టి చెప్పడం. అంటే ఎలా సాధ్యమవుతుంది అని అంటే, చెప్పాలి అనేటువంటి చాలా లాంగ్, దాదాపు 250 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయడం మేడం. అంత లాంగ్ నుంచి కూడా వచ్చి మీకు అనేక విధాలుగా ఫుడ్ విషయంలో కానీ స్నాక్స్ విషయంలో కానీ అన్నీ అందిస్తున్నప్పుడు వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. సెలవు పెట్టినట్టు అనిపిస్తుంది, మేడం అంత దూరం నుంచి వస్తున్నారు, సెలవు పెట్టట్లేదు,